నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను నవ్య. ఇక బులెటిన్ డీటెయిల్ చూస్తే శ్రీకాకుళం జిల్లా పలాస కాసిబుగ్గ పురపాలక సంఘంలోని మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ఓ ప్రైవేటు పెట్రోల్ బంక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ ముసాయిదాలో ప్రైవేటు పెట్రోల్ బంక్ ను ప్రత్యేక అంశంగా చేర్చి వాడిగా వేడిగా చర్చించారు. గత పాలకులు లంచాలు తీసుకుని పెట్రోల్ బంక్ ఏర్పాటుకు అనుమతులు ఎలా ఇచ్చారని, అనుకోని ప్రమాదం జరిగి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ప్రాణ సంకటంగా తయారైన పెట్రోల్ బంక్ ను జనావాసాలకు దూరంగా తరలించాలని డిమాండ్ చేశారు. గతంలో పెట్రోల్ బంకు స్థలంలో దేవాలయం ఉండేదని, దానిని ఆక్రమించుకుని పెట్రోల్ బంకు నిర్మించారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేయాలని 21వ వార్డు కౌన్సిలర్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. కేటాయించిందే కాదు, ఈరోజు చూస్తే మురుగు వాళ్ళు చాలా అస్తవ్యస్తంగా ఉంటున్నారు అధ్యక్ష. నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు స్వతంత్రం వచ్చి మనకి ఇన్నేళ్ళు అవుతున్నా, మనకి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పలాస కాసిబుగ్గ కానీ పలాస నియోజకవర్గానికి కానీ 40 ఏళ్ల నుంచి ఎదుగుతూనే ఉన్నారు అధ్యక్ష. ఒక కుటుంబం అధ్యక్ష, పలాస కాసిబుగ్గ కానీ పలాస నియోజకవర్గాన్ని అధ్యక్ష. కనీసం ఎలాంటి ధైర్యం చేయలేక, ఎలాంటి అభివృద్ధి లేక ఈరోజు పలాస అనే ఏరియా అస్తవ్యస్తంగా తయారైంది అధ్యక్ష. పలాస మున్సిపాలిటీ అయితే ఇక దారుణంగా తయారు చేశారు అధ్యక్ష. ఒక కొన్నేళ్లలో ఇక చూస్తే అధ్యక్ష, ఒకటే అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులు ఒక ఆలోచన వచ్చారు అధ్యక్ష. వచ్చి ముఖ్యంగా పలాస కాసిబుగ్గని అభివృద్ధి చేయడానికి ఆయన పూనుకున్నారు అధ్యక్ష. ఆయనతో పాటు కూడా మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు అధ్యక్ష. ఈ విధంగా పూనుకొని కొన్ని కోట్ల రూపాయలని ఎలకేట్ చేసి ముఖ్యంగా పలాస మున్సిపాలిటీ ఆయన ఎలకేట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆయన ముందే ఉన్న ప్రధాన సమస్యలు అధ్యక్ష ఏవైతే ఉన్నాయో 80 ఫీట్ రోడ్డు అధ్యక్ష, ఒకవైపు 80 ఫీట్ రోడ్ని మనం ముందు నుంచి అంచనా వేసుకున్నాం అధ్యక్ష. ఇబ్బందులు తాత్కాలికంగా ఉంటాయి, తప్పకుండా ఇంకో 3-4 నెలల్లో మనం సుందరంగా తీర్చిదిద్దుకుంటాం అధ్యక్ష. మీ ఆధ్వర్యంలో, అలాగే మంత్రి గారి ఆధ్వర్యంలో. అదే విధంగా చూసుకున్నట్టు అధ్యక్ష, ముఖ్యంగా ఈరోజు మనం అంటే ఈరోజు ఆయన చెప్పారు కాబట్టి పలాస కాసిబుగ్గని ఇంకా మేము సాధారణ ఎలక్షన్స్ కి వెళ్ళేటప్పుడు మాత్రం సుందరంగా అధ్యక్ష, ఒకవైపు భయభావం పడలేదనేది, ఇంకోవైపు ప్రతి పలాస కాసిబుగ్గలో ప్రతి ఏరియాకి ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే విధంగా అధ్యక్ష. అదే విధంగా చూసుకున్నట్లయితే అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఏరియాకి రోడ్డు వేసే వెళ్తామని మీ ఆధ్వర్యంలో తెలియజేసుకుంటాను అధ్యక్ష. మరి వచ్చి ఫండింగ్ అవుతుంది. ఈ ఫండింగ్ సందర్భంగా కూడా మనం మంచి సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరంలో డెవలప్ అయిన యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాము. దీనిలో భాగంగానే మనకి హౌసింగ్ కేటాయింపులో మనకి 2091 మందికి ప్రజలకు అందరికీ కూడా గవర్నమెంట్ వారి ఆదేశాలు అనుసరించి రామకృష్ణపురం లేఅవుట్, అలాగే మన తలకోట లేఅవుట్లో 2091 మందికి హౌసింగ్ కేటాయించి సర్వేగంతో జిల్లాలో అన్ని మున్సిపాలిటీ కంటే మన మున్సిపాలిటీలో సర్వేగంతో అక్కడ ఈ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నందుకు మీరందరూ కూడా లబ్ధాలను ప్రోత్సహించి వాళ్ళందరూ కన్సెషన్ చేయించినప్పుడు మీరందరూ కూడా సహకరిస్తున్నారని చెప్పేసి నేను సంబోధిస్తున్నాను. అదేవిధంగా మనకి ఇప్పుడు 15 సెంటర్లు శాంక్షన్ అయ్యాయి, 3 కూడా సర్వేగంతో స్టార్ట్ అయ్యాయి. రామకృష్ణపురం, అట్లాగే మనకి మూలపాడు, సూదికొండ ఏరియాలో కూడా వాటికి కూడా నిధులు కేటాయింపు జరుగుతుంది. మనకు కూడా 50 కోట్లు 50 లక్షలు శాంక్షన్ అయింది జరిగింది. అంతకుముందు 2.5 కోట్లు శాంక్షన్ అయింది. ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది. ఈ మధ్యనే 14 ఫైనాన్స్ గ్రాంట్స్ గత ఫిబ్రవరి నుంచి కూడా మన వరకు కూడా పెండింగ్ కూడా విన్సెంట్ని కూడా క్లియర్ అయిపోయి గౌరవ మన కౌన్సిలర్ గారు, అలాగే మాజీ వైస్ చైర్మన్ గారు మధుబాబు గారు చెప్పిన విషయాలను కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కట్టడం డెవలప్మెంట్ దృష్టి పెట్టాలని చెప్పి వాళ్ళు అన్నారు. ముఖ్యంగా ఈ అమౌంట్ శాంక్షన్ అయింది కాబట్టి కేటీ రోడ్లో నిన్న చైర్మన్ గారు మేము కూడా దృష్టి పెట్టి మాట్లాడడం జరిగింది. కేటీ రోడ్లో ఉన్న వర్క్స్ అన్ని కూడా ఇమీడియట్లీ స్టార్ట్ అయ్యి 2 నెలల్లో డ్రైనేజ్ కంప్లీట్ అవుతుందని తెలియజేస్తున్నారు. అలాగే వాటర్ డెవలప్మెంట్, అలాగే కార్పొరేట్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్, పెద్ద శాఖ కార్పొరేట్ ట్రాన్స్పోర్ట్ స్టేషన్స్ కూడా అక్కడ
తల్లికోటలో అక్కడ కేటాయింపు జరుగుతుంది. అక్కడ కేటాయింపు అయింది, అక్కడ ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. అన్ని కన్స్ట్రక్షన్ లెవెల్లో ఉన్నాయి. అదేవిధంగా మనకి 15 ఫైనాన్స్లో మన డీగా నేను మా డైరెక్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు మనకి ఒక వెహికల్ కాంపాక్ట్ వెహికల్ ఉండడం వల్ల మనకి శానిటేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది. అలాగే ఈ కాంపాక్ట్ బిల్స్ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఆలోచించి అది 15 ఫైనాన్స్లో మీరు శాంక్షన్ చేసిన గౌరవ కేంద్రంగా కౌన్సిలర్స్ అందరూ 15 ఫైనాన్స్లో ఒక కాంపాక్ట్ వెహికల్ అలాగే కాంపాక్ట్ బిల్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది మన డైరెక్టర్ గారు దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు. త్వరలో రాబోయే 2 నెలల్లో మనకు వేరే కాంపాక్ట్ వెహికల్ వస్తుంది. అలాగే కాంపాక్ట్ బిల్స్ కూడా మన ఈ మధ్యన 14 బిల్స్ వచ్చాయి. ఇప్పుడు 32 బిల్స్ కొత్తగా మేము శాంక్షన్ అయితే జరిగింది. అవి కూడా వస్తాయి. ఇంటింటికి కూడా 3 డస్ట్బిన్స్ చొప్పున అన్ని వీధుల్లో కూడా ప్రజలకి అనంతపురం జిల్లా సోమదేంపల్లి మండలం ఈతుల బళాపురం పంచాయతీలోని రేణుకా నగర్ లో గ్రామ సభ నిర్వహించారు. సర్పంచ్ అక్కమ్మ ఈ సభలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వైసీపీ నాయకుడు నాగభూషణ్ రెడ్డి గ్రామస్తుల సమస్యలను ఈవోఆర్జీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఈతుల బళాపురంలో డ్రైనేజీ సమస్య, భూ కబ్జాల సమస్య, సచివాలయ సెక్రటరీ సమస్యలను వివరించారు. అధికారులు సమస్యల పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. లేకుంటే దాన్ని ఏమైనా మార్చితే సరిపోతుంది. అలాంటే 15 రోజుల కోసం మెకానిక్ ని అడిగి ఎస్టిమేట్ చేయించుకుంటే, అదేవిధంగా మనోళ్ళు ఎక్కువగా చెప్తాంటే సమస్య విఆర్ఓ సార్ది అడుగుతా ఉన్నారు. సార్ మేము చేసుకుంటే సకాలంలో మాకు స్పందించడం లేదు సార్ అని అంటున్నారు. రెండోది చూపులు కానీ లేదా చేర్పులు కానీ రికార్డుల్ని సక్రమంగా పాసు పుస్తకం ఈ పెద్దమ్మ దాదాపు మీరు దయచేసి మీరు ఇంకో రకంగా అనుకోవద్దండి. 2 నెలల నుంచి తిరుగుతుందా లేదా కాబట్టి ఈ సమస్య పెద్దమ్మ మాట్లాడుతుంది. 7 నెలల నుంచి రాలేదు సార్. ఇది పింఛన్ ఆపత్తి నుండి అర్జీలు అన్ని ఇచ్చిండను. పింఛన్ నాకే 7 నెలలు అయింది రాక. ముందు వస్తుండే 4 ఏళ్ళ నుంచి వస్తాండే, ఇప్పుడు రాలేదు. 7 నెలలు అయింది. నా కొడుకు వస్తాంది. అయిపోయి కాలేదు అయిపోయి ఇట్లాంటి కింద వచ్చేది. ఇక్కడ సమస్య ఏమంటే జరిగిన నాడే చెప్పినాను సార్, మా ఊరు పరిస్థితి ఉంది. ఎవరైనా వైఎస్ఆర్ లో 2 పార్టీలు ఉన్నాయి, టీడీపీలో పార్టీ. పార్టీలతో మీకు అనవసరం. మా పరిస్థితులు రైతులు గొడ్డు గోద నీళ్లు నిప్పులు ఇడిచిపెట్టి మీ దగ్గరికి వస్తా ఉన్నాం. అది గురించి ఎవరన్నా కానీ ఒక భీమ కార్డు కానీ ఒక ఏదో పట్టా పాస్బుక్ కానీ వాళ్ళ నాయన గారు ఏదన్నా ఉంటాయి, ఏదో వాళ్ళు జరుపుకోకనో ఎట్లో వాళ్ళ అమ్మగారు ఉండలేవా అని అట్లే పెట్టింటారు వాటిని. దానికోసము ఇప్పుడు మీ దగ్గరికి వస్తా ఉన్నాము. ఏదో మీరు వాటిని ఆలోచించి ఎవరన్నా చెప్పిండారేమో చెప్పండి సార్, ఎవరన్నా ఇది చేయొద్దండి అని. మీకు చేయాలని మీ హృదయంలో పడితే 1 రోజులు పాస్బుక్లు వస్తాయి, 1 రోజులు భీమ్ కార్డు అయిపోతుంది. మీ హృదయానికి వేసుకుంటే ఈ ఊర్లో ఇట్లా గ్రామము ఈ 3 పార్టీలు ఇవన్నీ అనవసరమయ్యా, మీరు చెప్పొద్దండి. మేము రైతులకి మాకి బిడ్లాంటి మనుషులు ఈ రైతులు. మేము మా చిన్న విషయాలు ఏదైనా కూడా మా దగ్గరకు వస్తే మేము ఆ సెక్రటరీ దగ్గరకు వెళ్ళండి, వారు మీకు ఏదైనా ఉంటే సమస్య పరిష్కార దిశగా ఆలోచిస్తారు అనే దానికి. కార్యాలయంలో ఎప్పుడు ఉండలేదు, కార్యాలయం ఎప్పుడు క్లోజ్ లో ఉంటుంది. ఎవరు ఎక్కడికి వాకిలికి ఇచ్చేసి రావాల్సిన పరిస్థితి ఉంది సార్, ఎప్పుడు క్లోజ్ లో ఉంటుంది. రెండోది మాకు ఇక్కడ ఇన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మా గ్యాప్టేషన్. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డిని తక్షణమే రీకాల్ చేయాలని విద్యార్థి సంఘాలతో పాటు అఖిలపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా మార్చి 3వ తేదీన తలపెట్టిన చలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన, దళిత ప్రజా సంఘాలు మరియు టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి అధికార పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వైస్ ఛాన్సలర్ గా యూనివర్సిటీలో చేయకూడని పనులు చేస్తున్న సందర్భంగా అఖిలపక్ష ఇచ్చిన పిలుపు మేరకు చలో ఆంధ్ర యూనివర్సిటీ తలపెట్టినట్లు తెలిపారు. తక్షణమే వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు. విజయవంతం చేయండి.
ప్రసాద్ రెడ్డి వెంటనే రీకాల్ చేయాలి ఏయువేసి ప్రసాద్ రెడ్డి రీకాల్ చేయాలి ఏయువేసి ప్రసాద్ రెడ్డి రీకాల్ చేయాలి మార్చి 3 చలో ఆంధ్ర యూనివర్సిటీ విజయవంతం చేయండి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి రీకాల్ చేయాలి మార్చి 3 చలో ఆంధ్ర యూనివర్సిటీ విజయవంతం చేయండి అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగే చలో ఆంధ్ర యూనివర్సిటీ విజయవంతం చేయండి కాపాడండి ఆంధ్ర యూనివర్సిటీని ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న ప్రజాస్వామిక విధానాన్ని ఖండించండి చలో ఆంధ్ర యూనివర్సిటీ విజయవంతం చేయండి ఆంధ్ర యూనివర్సిటీ ఇవాళ ఒక పార్టీ రాజకీయ కలాపాల వేదికగా మారిపోయింది. కృతజ్ఞతాభావం ఉండొచ్చు, అధికార పార్టీ ముఖ్యమంత్రి గారి రికమెండేషన్తో మీరు వీసీ అయి ఉండొచ్చు, సహజంగా జరిగేటువంటి రాజకీయ ప్రక్రియ అది. అన్నంత మాత్రాన యూనివర్సిటీ గౌరవాన్ని మంటగలుపుతూ మీ ఇష్టారీతిన వ్యవహరిస్తే ప్రభుత్వం ఎల్లవేళలా మీకు అండగా ఉంటుందనేటువంటి మబ్బులో మీరు ఉండొద్దు వీసీ గారు. విద్యార్థులు ప్రజలు తిరగబడితే మిమ్మల్ని ఎవరో కాపాడలేరు. చివరికి గవర్నర్ మీ మీద చర్య తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. 2015 సెప్టెంబర్ 24వ తేదీన ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో పలు అంశాల ఆధారంగా మీరు రీకాల్ చేయబట్టడానికి ఈవేళ మీరు ఆ పరిధిలో ఉన్నారు. ఖచ్చితంగా అక్రమాలు పాల్పడితే 2 ఏళ్లలో మీ పని విధానం బాగోకపోతే రీకాల్ చేయాలని చెప్పి ఆనాడు నిబంధనలు చెబుతూ ఉన్నాయి. దాని ప్రకారం ఈవేళ మీరు అక్రమాలు పాల్పడ్డారని చెప్పి పత్రికలు, విద్యార్థులు, ఆచార్యులు ఎలుగెత్తి చాటుతూ ఉన్నారు. ఏమండి, 18 కోర్సులను మీరు మూసివేశారు కదా, ఈ 18 కోర్సులు ఎందుకు పనికిరావా? అవి ఎందుకు మూసేశారో కనీసం మీకు తెలుసా? ఫిజియాలజీ అనేటువంటి ఒక డిపార్ట్మెంటు సర్వేపల్లి రాధాకృష్ణ గారి ద్వారా ఆయన అధ్యాపకుడిగా ఉన్నటువంటి విభాగం అది. అలాంటి విభాగంతో సహా 18 మంది కోర్సులు మీరు రద్దు చేసి 200 మందిని మీరు రోడ్డు మీద పెట్టి అందులో 120 మంది ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. ఈ పరంగా మీరు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయట్లేదా? ఈ కోర్సులు మూసేయడం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల్ని యూనివర్సిటీలో రాకుండా అడ్డుకోలేదా? అధ్యాపకులను బయటికి నెట్టడం ద్వారా మీరు అధ్యాపకులకు అన్యాయం చేయలేదా? ఇవి ఖచ్చితంగా అప్రజాస్వామిక విధానాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మార్చి 3వ తేదీన చలో యూనివర్సిటీ ద్వారా మా నిరసనని గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నాం. ఈలోపు మీకు చిత్తశుద్ధి ఉంటే సరిదిద్దుకోండి, లేకపోతే మార్చి 3 చలో యూనివర్సిటీకి కాసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. జ్ఞానాపురంలో ఉడిషే కాగితపు మర్యాదాస్ కళ్యాణ మండపం మరియు మున్సిపల్ ఆఫీసుల సముదాయం ఉన్న స్థలాన్ని తిరిగి జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ కేథడ్రల్ యాజమాన్యానికి అప్పగించాలని కోరుతూ ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ మరియు జ్ఞానాపురం ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా క్యాథలిక్ యూనియన్ సెక్రటరీ జోసెఫ్ మాట్లాడుతూ జ్ఞానాపురం ప్రజలకు ఆహ్లాదకరమైన జీవనాన్ని అందించడానికి మిషనరీలచే అభివృద్ధి చేసిన పార్కు స్థలాన్ని అప్పటి మున్సిపల్ అధికారులకు కళ్యాణ మండపం మరియు ఆసుపత్రి నిర్మాణానికి అప్పటి చర్చి పెద్దలు సముద్రంతో అప్పగించారని తెలిపారు. అయితే ప్రస్తుతం తన ప్రదేశంలో చర్చి పాలకుల ఆలోచనకు వ్యతిరేకంగా మున్సిపల్ ఆఫీసుల సముదాయం మరియు సచివాలయం నిర్వహిస్తున్నారని, దీనివలన మున్సిపల్ అధికారుల ప్రోటోకాల్ నిబంధనల వలన స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈరోజు ఇక్కడ మా నిరసన తెలియజేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జీబీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఆ కౌన్సిల్ సమావేశంలో ప్రధాన ఎజెండాలో బిషప్ కె మరీదాస్ కళ్యాణ మండపాన్ని
తిరిగి పునర్నిర్మించాలని చెప్పి ఆ అంశాన్ని చేర్చడం జరిగింది. దానికి కూడా బడ్జెట్లో 1.5 కోట్లు ఆమోదం తెలపాలని చెప్పి ఈరోజు ప్రధాన అంశంగా చేర్చడం జరిగింది. నిజానికి బిషప్ కె మరీదాస్ కళ్యాణం అనేది విశాఖ డయాషన్ కౌన్సిల్కి సంబంధించిన ఆర్సీఎం చర్చ్కి సంబంధించిన స్థలం అనేది. ఆ స్థలాన్ని గతంలో ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో ఉన్న పార్కులో ఉన్న దాన్ని ప్రజల ఆకాంక్ష మేరకు ఆ స్థలాన్ని అప్పుడు ఉన్న స్టాండింగ్ కమిటీ చైర్మన్ మరీదాస్ గారు మరియు చర్చి పెద్దలు సంఘ పెద్దలందరి యొక్క సహాయ సహకారాల ఉద్దేశంతో ఆ రోజు జీవీఎంసీ వాళ్ళకి ఏంటంటే ఒక కళ్యాణ మండపం నిర్మించాలని, అదేవిధంగా ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రధాన ఆకాంక్షతో ఆ రోజు వాళ్ళకి ఇవ్వడం జరిగిందండి. తరువాత మొట్టమొదటిగా కళ్యాణ మండపం నిర్మించారు. అది జీవీఎంసీ ఆధ్వర్యంలోనే ఉండేది. దానికి ఏంటంటే నామమాత్రం ఫీజు వసూలు చేసేవారు. తర్వాత ఏంటంటే హాచారు కానీ ఈ రోజు వరకు అది పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రారంభం కాలేదు, సేవలు అందించలేదు. ఈ కళ్యాణ మండపాన్ని తర్వాత ఏంటంటే జీవీఎంసీ వారు లాభాపేక్షతో ఏం చేశారంటే ప్రైవేటు వాళ్ళకి ఏంటంటే లీజ్కి ఇవ్వడం మొదలెట్టారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ నుంచి వసూలు చేయడం, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా ప్రశాంతంగా జీవించడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ప్రజల ఆకాంక్ష ప్రకారము ఏ ఉద్దేశంతో అయితే ఆ కళ్యాణపు స్థలాన్ని కళ్యాణపు నిర్మించాలని హాస్పిటల్ నిర్మించాలని ఇచ్చారో ఆ ఆకాంక్షను పక్కన పెట్టి వీరేం చేశారంటే జోనల్ కార్యాలయాన్ని ఏంటంటే అక్కడ నిర్మించడం జరిగిందండి. ఏ రోజైతే జోన్ 4 కార్యాలయం నిర్మించారో సుమారు 24 వార్డుల నుంచి ప్రజలు అక్కడ నిత్యం వస్తున్నారు. మీరు ఎక్కడ చూసినా కూడా ఈ జోన్ ఆఫీస్ అనేది ఏంటంటే మెయిన్ రోడ్డు మీద ఉంటుంది, కానీ ఇది గ్రామం మధ్యలో ఉంది. అసలు నిర్మించడానికి ఏ రోజు కూడా మిషనరీ స్థలమాన్ని ఇవ్వలేదు. అయినా కూడా చుట్టూ ఉన్న ప్రజలు ఏ రోజు కూడా ప్రశాంతంగా అక్కడ బ్రతకలేకపోతున్నారు. ఒక శుభకార్యం కానీ ఒకవేళ ఎవరైనా చనిపోయినా అటువంటి శవాన్ని పెట్టడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితులు అక్కడ ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక మిషనరీ వాళ్ళు ఏంటంటే గత 3 సంవత్సరాలుగా 2019 నుంచి అప్పుడు కమిషనర్ గా ఉన్న సృజన గారికి నల్లజర్ల పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అయ్యన్న పాత్రులపై పెట్టిన కేసులు అనవసరమైనవని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులి ఎవరో పిల్లి ఎవరో అందరికీ తెలుసన్నారు. చిన్న పిల్లలను అడిగినా కోస్తాంధ్ర టైగర్ ఎవరంటే అయ్యన్న పాత్రుడు అని చెబుతున్నారు. మేము చేసిన పనులను ఇప్పుడు ప్రారంభించడమే మేము చేసిన అభివృద్ధాన్ని ప్రశ్నించారు. నర్సీపట్నంలో గంజాయి అడ్డగా మార్చారన్నారు. నర్సీపట్నంలో పోలీస్ వ్యవస్థతో ఎప్పుడైనా చర్చలు జరిగావా అని ప్రశ్నించారు. నర్సీపట్నంలో అయ్యన్న పాత్రుడు ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ఇప్పటికీ నర్సీపట్నం ఎమ్మెల్యేను సెల్ఫీ ఎమ్మెల్యేగా పేరు పొందారని చెప్పారు. ఎప్పటికైనా జిల్లా కేంద్రం అవుతుందని ఉద్దేశంతో నర్సీపట్నంలో అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ముందు చూపుతో ఇప్పటి వరకు పరిరక్షణ చేస్తామని చెప్పారు. అభివృద్ధిపై దృష్టి పెడితే బాగుంటుందని హితవు పలికారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే హైకోర్టు నుంచి జరిగిందో అందులో తెలుసు. హైకోర్టు క్లియర్లో ఏదైతే నల్లజర్ల పోలీస్ స్టేషన్ నుంచి స్ట్రెంత్ బేస్ లేకుండా ఈరోజు ఈ సెక్షన్ పెట్టడం జరిగింది. మాట వేచ్ ఉంది, దాని నొక్కడి మంచిదిగా అగెయిన్స్ట్ ది డెమోక్రటిక్ అని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగం అగెయిన్స్ట్ గా కొన్ని చర్యలు జరుగుతాయి గట్టిగా అవి ఇన్వెస్టిగేషన్ జరగాలి, అన్ని కూడా ఇమీడియట్ లో పెట్టాలని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. 40 days ఇవ్వండి అయ్యి ఇప్పటి నుంచి ఏం పోతుంది ఇన్వెస్టిగేషన్ చేయమని క్లియర్ గా చెప్పాలి. అంటే అర్థమైంది రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగం కల్పించిన ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అంటే వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కానీ అది ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ ఏదైనా కూడా ఒక తీరు ఈ గవర్నమెంట్ లో అవుతుంది అనేది ఎవరన్నా మొట్టమొదట పెద్దల సభలోని స్పీకర్ గారు ఆలోచించకపోతే స్పీకర్ మినిస్టర్లు వెళ్ళి సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం తీటేస్తారు. మొట్టమొదటి ఏంటి లెజిస్లేటివ్ వ్యవస్థ. జడ్జిలు కానీ చిన్న తీర్పు ఇస్తే ఈ వైఎస్పీ పేటిఎం మంది ఉన్నారు వాళ్ళు కుర్చీలే తిడతారు, చూసుకోరు. ఎమ్మెల్యేలని లీడర్లని కుటుంబాలని వచ్చినట్టు తిట్టడం సిగ్గు ఉండాల. మొన్న కొంతమంది ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు జనరల్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీలో నేను మాట్లాడుతున్నాను. స్టేట్ లో సమస్య వచ్చినా మాట్లాడే హక్కు ఆ పార్టీ, అది జనరల్ సెక్రటరీగా నాకు సమాజే కష్టం వచ్చిన హక్కు. ఏ సమస్య ఉక్రెయిన్ తెలుగు అది కూడా మేము చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు కూడా అంటే సమస్య వచ్చినా తెలుగు వాడతాం. కానీ ఈరోజు వ్యవస్థలన్నీ పోతుంటే చూసి చాలా బాధ అనిపిస్తుంది. నిన్న నర్సీపట్నం రండి పాత్ర పిల్లులతో పిల్లు ఎవరో అందరికీ తెలుసు. అయ్యన్న పాత్ర బిరుదేంటి టైగర్. ఆ మాట ఒక్క పుట్ట ఇప్పుడు నిక్కరేసుకొని పిల్లోని మాట అంటారు. నీకు నువ్వు తెలుగుదేశంలో ఉన్నావు, చైర్మన్ చేసావు, అప్పుడు కూడా అదేంటో అన్నగారికి కూడా తెలుసు. సినిమా తీసినప్పుడు మీ ఇన్వెస్టిగేషన్ జరుగు
ఇంకోళ్ళు ఎవడు మాట్లాడలే, ఎవడు పిల్లలు లోకేష్ అప్పుడు తమ్ముళ్ళు కానీ సభ్యులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి లైవ్ వ్యాప్తంగా అందరూ లైవ్. నీకు ఎక్కడైనా అయ్యనుకుంటారా? నువ్వు మీడియా వాళ్ళందరూ పాటు నీ మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు కూర్చొని అయ్యనపోతు గారు లోకేష్ గారు కలిసారా? నిజంగా లోకేష్ అయ్యనపోతులు ఉండుంటే నుంచి బయటకు పోతా చేస్తావా? ఏం ఇన్ఫర్మేషన్ ఒక్కరోజు స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ తో కానీ ఐపీఎస్ డివిజన్ కానీ సిఐ వాళ్ళతో కూర్చొని రివ్యూ చేసావు ఎప్పుడన్నా? కానీ చిన్న లేయర్ అయిపోయినా కానీ ఏమీ తేకుండా నర్సీపట్నాన్ని ఒక గన్ హెడ్ కింద రాష్ట్రంలో పోలీసులు అలాగే ప్రెస్ మీట్ పెట్టి నర్సీపట్నంలో గాంజంట, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి గాంజా దొరుకుతుందంట. ఏమా సిగ్గుంటదా? ఒక్కసారి రివ్యూ ఒక పెరేడ్ చేయి, అభి సెంటర్ లో వెళ్ళండి. గాంజా స్మగ్లింగ్ చేస్తున్న తొక్కి నారదీస్తానని దమ్ముందా నీకు? అది అసలు నీకు ఒకటే చెప్తున్నా, అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేయండి, డెవలప్ కాన్సన్ట్రేట్ చేయండి. ఇంతకుముందే 150 హాస్పిటల్ గైనిక్ వార్డ్ నర్సీపట్నం, డిగ్రీ కాలేజ్ లో ర్యాంక్ ర్యాంక్స్ వచ్చారు, స్కేటింగ్ ఓడుతున్నాయి, పోటీలు జరుగుతున్నాయి, మ్యారథాన్ జరుగుతుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశృతి బ్రహ్మోత్సవాలు సంబరాలు అమరాన్నంటాయి. 5వ రోజు శ్రీ బ్రహ్మరామ సమేతుడైన మల్లికార్జున స్వామి రావణ వాహన దిశలై భక్తులను దర్శనమిచ్చారు. శ్రీశైలం ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపకాంతులతో భక్తులను ఎంతోగానో ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కవాహది అలంకార మండపంలో రావణ వాహనంలో అవహింపజేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తరలి వెళ్లారు. రాజగోపురం గుండా రావణ వాహన దిశలోనే స్వామి అమ్మవారిను ఊరేగింపుగా బాజా భజంతుల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా జరిపించారు. భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి విశాఖలో తలపెట్టిన మిలన్ 2022 ఫుల్ డ్రెస్డ్ రిహార్సల్ ను కేంద్ర మంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. మిలన్ 2022 విలేజ్ ను సైతం ప్రారంభించిన కేంద్ర మంత్రి దేశ ఉత్పత్తులతో ఏర్పాటైన 40 స్టాళ్లను పరిశీలించారు. విశాఖలో తలపెట్టిన మిలన్ 2022 ఫుల్ డ్రెస్డ్ రిహార్సల్ ను కేంద్ర మంత్రి అజయ్ భట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అడ్మిరల్ హరికుమార్, వివిధ దేశాల నేవీ ఉన్నతాధికారులు, 39 దేశాల ప్రతినిధులు, 13 దేశాల యుద్ధ నౌకల సిబ్బంది హాజరయ్యారు. దేశ ఉత్పత్తులతో మిలన్ 2022 విలేజ్ మిలన్ 2022 విలేజ్ ను సైతం ప్రారంభించిన కేంద్ర మంత్రి దేశ ఉత్పత్తులతో ఏర్పాటైన 40 స్టాళ్లను పరిశీలించారు. All of these affect all of us. To be able to adequately address such challenges, we need to work as one, build interoperabilities and enhance mutual operational trust. Milan provides an avenue to achieve this and to further augment our existing ties and then take them to the next higher level. This flows from a firm belief that the path to the future is paved with friendships and common purpose, with the seas forming the glue that binds us together. The events of the next few days will provide participants an invaluable opportunity to share operational insights in harbour, hone the skills at sea, enhance camaraderie on the sports field, and gain an exposure to Indian culture. I am confident that all of these will serve with opportunities as we seek security and growth for all. We also recognize the challenges that present themselves in the maritime domain. Among these, the vast majority are transnational in character: terrorism, piracy, drug. मिलन जो कार्यक्रम है
पहले 1995 में प्रारंभ हुआ, सिर्फ 4 देश उस समय आए थे और आज आप देख रहे हैं कि कोविड काल में भी ऐसी परिस्थिति में भी 39 कंट्रीज यहाँ पर उपस्थित हैं, उनके डेलीगेट्स हैं और वहाँ के कई देशों के जहाज आए हैं। ये आपसी तालमेल को हम लोग बढ़ाने के लिए जो हमारे पूर्वजों ने एक कॉन्सेप्ट दिया था वसुधैव कुटुंबकम, कि पूरा विश्व एक परिवार है, अगर उसकी झलक देखनी है तो आज यहाँ पर विशाखापट्टनम में हम देख रहे हैं। आपस में हम मिलेंगे, संस्कृति को समझेंगे, अभ्यास आप करेंगे तो कई चीजें एक दूसरे की हम पार्टिसिपेट करेंगे, एक दूसरे को समझेंगे। हमको हमारा सभी देशों का विश्व स्तर पर यह दायित्व है, चाहे समुद्री डकैती हो या फिर पर्यावरण में कोई किस्म की परेशानी हो और या फिर जो अन्य किस्म की क्राइम होते हैं समुद्र में, उनको रोकने का हो। तो इस टाइप से ये सारी चीज़ें हम लोग साथ में मिलके करते हैं। ये बहुत बड़ा एक इवेंट हो रहा है। आज कल कई चर्चाएं होंगी, एक दूसरे को समझेंगे। तो इस तरह से हम तो आज बहुत आगे बढ़ गए हैं, जल में, थल में, नभ में। आज हम विश्व की महाशक्ति बढ़ रहे हैं। इस समय हम अपने वहाँ सारी चीज़ों का निर्माण कर रहे हैं। 200 से अधिक आइटम जो हम बाहर से मंगाते थे सेनाओं के लिए, उस पर रोक लग गई है, वो हटा दी। तो बढ़ रहे हैं। 72 देशों से ज़्यादा देशों को पहली बार माननीय नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के बाद हम सप्लायर बने हैं, एक्सपोर्टर बने हैं। अभी सिपरी नामक संस्था ने एक सर्वे किया है, जो इंटरनेशनल संस्था है, कि कौन देश टॉप में है जो एक्सपोर्ट करते हैं सेना के साजो सामान को। पहली बार हमारा देश, भारत देश, माननीय नरेंद्र मोदी जी के नेतृत्व में 25 टॉप देशों में चुना गया है। 25 टॉप देश जो है, कंट्रीज हैं, उसमें हमारा नाम आ गया है। ये बड़ी बात है। मैं अपने आयोजक हैं, हमारे नेवल चीफ हैं, सारे हमारे जितने भी नेवल अधिकारी हैं, उनको बधाई देता हूं कि इतना अच्छा काम उन्होंने यहाँ किया है। और विशाखापट्टनम के जो यहाँ के एडमिनिस्ट्रेशन के लोग हैं, यहाँ के अन्य लोग हैं, यहाँ की सरकार है, उनको बधाई देता हूँ कि वो कंधे से कंधा मिलाकर आगे चल रहे हैं। और मुझे यह जान के बड़ी खुशी होती है और आपको भी खुशी होगी कि पहली जो पनडुब्बी आई वो विशाखापट्टनम में ही आई, जो सबसे पहले 1967 में आई। गलत तो नहीं सर मित्रों? अगर कोई पूछेंगे तो ठीक है, नहीं तो इनफ है। చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలో పల్స్ పోలియోపై ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ చంద్రప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 27, 28, మార్చి 1వ తేదీలలో నిర్వహించే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో 5 ఏళ్లలోపు చిన్నారులందరికీ విధిగా పల్స్ పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రేణిగుంట పట్టణంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలియో పైన అందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆశా స్వచ్ఛంద సంస్థ ప్రెసిడెంట్ జూలియన్ రాజు, వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అంటే ఆదివారము మనకి జాతీయ అంటే మనము భారతదేశం అంతటా మనము పల్స్ పోలియో ప్రోగ్రామ్ని మనము లాంచ్ చేస్తున్నారు. ఇందులో మొత్తం మనకి 0 నుంచి అంటే అప్పుడే పుట్టిన బిడ్డ కాడ నుంచి 5 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరికీ మనం 2 చుక్కల పల్స్ పోలియో డ్రాప్స్ని వేయాలని మనం 100% ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యి 100% సాధించాలని కోరుకుంటున్నాను. మన రేణిగుంట మండలంలో 8,800 మంది దాకా మనకి 0 to 5 చిల్డ్రన్స్ ఉన్నారు. మన వాళ్ళు 39 టీంలలో అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక టీంకి 4 లెక్కన రేపు అందరూ ఆల్మోస్ట్ ఆల్ 100% కవర్ చేస్తానని కోరుకుంటున్నాను. మళ్ళీ 2 రోజులు ఎవరైనా మిస్ అయిన చిల్డ్రన్స్ కూడా 2 రోజులు హౌస్ టు హౌస్ వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కంపల్సరీగా అందరికి వేస్తారు, అక్కడ మిస్ కాకుండా. ఇదేంద్రా అంటే హర్డ్ ఇమ్యూనిటీ కోసము
పోలియోని ఆల్మోస్ట్ ఆల్ మనం నిర్మూలించే మన ఇండియాలో అయితే కేసు ఇప్పటివరకు చాలా రోజులైంది మనకి కంట్రోల్కి వచ్చింది. ఒక ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉండడం వల్ల మనం ఇంకా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మనం ఇంకా చేసుకుంటూ ఉన్నాము. మనకి దరిదాపుల్లో మన యొక్క 19,350 హౌసెస్ ఉన్నాయి కాబట్టి రేపు ఒక రోజు బూత్ యాక్టివిటీ ఉంటుంది. మిగతా 2 రోజులు హౌస్ టు హౌస్ వెళ్ళి అందరూ ఇంటింటికి వెళ్ళి వ్యాక్సిన్ వేస్తారని కోరుకుంటున్నాను. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 5వ రోజైన శనివారం రాత్రి శ్రీ సోమస్కంద స్వామి అధికారానంది వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్-19 నిబంధనల మేరకు వాహన సేవల ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వాహన సేవలలో విస్తృతమైనదని అధికారానంది. ఈ అధికారానందికి నామంతరం కైలాసనంది. కైలాసంలో మెడలో మువ్వల దండలతో, కాళ్లకు గజలతో, మనోహారంగంతో, బంగారు కొమ్ములతో అల్లారే నంది బౌడికి నిత్య వాహనం. పోలియో కార్యక్రమంలో భాగంగా మురళీనగర్ హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో నార్త్ నియోజకవర్గం ఇన్ఛార్జి కేకే రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యకు, వైద్యానికి, మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే ఆసుపత్రులు నిర్మించడం, వైద్య కళాశాలను ఏర్పాటు చేయడం చేస్తుందని, భవిష్యత్తులో ఏర్పాటుకు చేసుకున్న 26 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఏర్పాటు చేసిన జీవీఎంసీ వైద్య అధికారులు అభినందనలు తెలియజేశారు. मामा ब्लैक चाहिए ब्लैक शर्ट चाहिए సార్ ఇంకొకటి ఏం సార్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల కింద ప్రజా సంక్షేమం, ప్రజల శ్రేయస్సు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విద్య, వైద్యం, ఆరోగ్యం అన్నటువంటిది ప్రధాన అంశాలుగా తీసుకొని ఈరోజు హాస్పిటల్స్ కట్టించడం కానీ, కొత్తగా మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ ప్రతి జిల్లాలో రాబోయేటటువంటి ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాలు 26 జిల్లాలుగా పరిణతి చెందబోతూ ఉన్నాయి. దాంట్లో 26 జిల్లాల్లో కూడా ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ స్కూల్స్, ప్రభుత్వ కాలేజెస్ ఇవన్నింటినీ కూడా ప్రజా సంక్షేమం మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ప్రభుత్వం జీవీఎంసీ వారు ఈ యొక్క ఆరోగ్య పథకంలో భాగంగా ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించడం నిజంగా అభిలషించాలన్నటువంటి మొత్తం 1,43,000 1,43,000 మందికి ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమంలో
ప్రాంతంలో 434 స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. అందరినీ కూడా జీవీఎంసీ వారిని ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అభినందిస్తూ మన నియోజకవర్గ మన వార్డు కార్పొరేటర్, ఆ తర్వాత మన సమన్వయకర్తలు, మన పార్టీ శ్రేయోభిలాషులు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు కర్నూలు జిల్లా డోర్ మండలం ఓబులాపురం సమీపంలోని రేకుల పంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. అదే గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రమాదవశాత్తు పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అయితే తల్లిదండ్రుల విద్యార్థులు మాత్రం ఏ క్షణాన ఏం జరుగుతుందని భయపడుతూనే చదువుకోవాలని, ఉన్నతాధికారులు పాఠశాలను బాగుపరచాలని స్కూల్ టీచర్ మని విద్యార్థులు అధికారులకు మెరపెట్టుకున్నా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలో ప్రమాద పెచ్చులను తొలగించి విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని కోరారు. సర్వే రిపోర్ట్ పంపిస్తాము. సర్వే రిపోర్ట్ నేను వస్తున్నాను సార్, నేను వస్తాను. రెండు వేల సంవత్సరంలో కొన్నాం మేము. తీసుకోండి, మీరు మీ పని మీరు కానివ్వండి. ఆదివారం రోజు 12 గంటలకి ఆ టైంలో మా స్థలంలో కేశవగౌడు మా బావ, మా కులానికి డైరెక్టర్ ఆయన వచ్చి మా స్థలంని కబ్జా చేయడానికి వేరే వ్యక్తుల ద్వారా వచ్చి మా స్థలంలో కంచా బాతుకుంటున్నాడు. ఆ టైంలో నేను నా కొడుకు పోయినాము. పోతే నా కొడుకు మీదకి వేరే వ్యక్తుల ద్వారా రాయి ఎత్తిచ్చినాడు. ఆ రాయి ఎత్తే టైంలో మా అబ్బాయి తెలివిగా సెల్లు తీసుకొని వీడియో తీసినాడు. ఆ వీడియో తీయడంతో ఆ రాయి కొట్టే అతను కింద పడేసి పక్కకి వెళ్ళిపోయినాడు. నేను మా బావ ముందరికి వచ్చి, ఏం బావా, నీ తమ్ముని కొడుకునే నువ్వు వేరే వాళ్ళతో రాయి కొట్టిస్తావా అని వచ్చి నేను అడిగినాను. అడిగితే అతను వచ్చేసి వేరే విధంగా నన్ను మాట్లాడినాడు. నేను కోరేదల్లా ఏమంటే, కులానికి నువ్వు విలువ ఇవ్వకోకుండా వేరే వాళ్ళకి విలువ ఇస్తూ దానికోసం మళ్ళీ నువ్వు వేరే వ్యక్తుల్ని ఉపయోగించుకుంటూ కులాన్ని బదలం చేస్తున్నాడు. అసలు కులానికి ఎటువంటిది చేయకోకుండా చేస్తున్నాడు అతను. రాష్ట్ర గౌడ ఆయనకి మళ్ళీ ఒక పదవి ఉంది, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ అనే ఒక పదవి ఇచ్చినారు. ఆ పదవి కోసమన్నా ఆయన గౌడ్స్కి న్యాయం చేయాలా, ఎటువంటి న్యాయం చేయలేదు. మేము వేరే వాళ్ళ మీద ఎటువంటిది ఇది లేదు. మాకు కేవలం ఒక కేశవ గౌడు ఆయనకి ఇచ్చిన పదవి, దానికి వాల్యూ లేకోకుండా చేస్తున్నాడు, అంతే మేము కోరు. మా స్థలంని కబ్జా చేస్తున్నాడు. ఆ స్థలం వచ్చేసి మాకు 22 ఏళ్ళుగా మా ఆధీనంలో ఉంది ఆ స్థలం. అది ఏదో వేరే వాళ్ళు ఏదో చెప్పడంతో ఆయన దగ్గరికి ఏదో పంచాయతీ కోసం పోయినందుకు ఇది నా స్థలము అంటూ ఆయన వచ్చి పాతుకొని మమ్మల్ని మీ స్థలం కాదు, మీరు వేరే అన్నట్లు మమ్మల్ని ఇచ్చేస్తున్నాడు. మీకు ఇప్పుడు ఏం కావాలి? మాకి ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకొని చెప్పండి. గౌడ్స్కి ఏ విధమైన న్యాయం చేయడం లేదు. ఎప్పుడు ఎవరో ఒకరిది స్థలము ఏదో ఒకటి
తీసుకోవాలనే చూస్తాడు కానీ ఆయన మటుకు ఎవరికి ఎటువంటి న్యాయం అయితే ఇంతవరకు చేయంగా నాకైతే తెలియదు. ఇంతవరకు ఎవరికి చెయ్యలేదు కూడా ఆయన. ఎప్పుడు ఒకరి స్థలము ఒకరి ఇది కావాలా ఒకరిది అది కావాలా ఎప్పుడు ఇదే ఆలోచన ఆయనకి. భూ కబ్జాలు చేయడం ఏదో ఒకటి చేస్తానే ఉంటాడు. ఆయనకు ఒక పదవి వచ్చింది, ఆ పదవి కోసమన్నా దాన్ని నిలబెట్టుకోవడం కోసమన్నా అవును గౌడ్స్ పక్క కొంచెం నిలబడదాము, వాళ్ళకంటూ ఒక న్యాయం చేద్దాము. ఇది లేనే లేదు. ఎంతసేపు టి చిన్నకేశవయ్య గౌడు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్గా అని చెప్పుకునే అతను గౌడ కులస్తులకి సహాయం చేసేది పోయి అతను గౌడ కులస్తులని మీదనే కబంధ హస్తాలు సొంతం సోదరులపైన అన్నలపైన ఈవెన్ అతని ఎంట ఒక తమ్ముడు కూడా లేడు. ఈరోజు మొత్తం తమ్ముళ్ళని అన్నలని అందరినీ కూడా చెయ్యి పెట్టి అతన్ని అందరిని తొక్కడమే అతని పనిగా పెట్టుకున్నాడు. ఎవరు భూములైనా సరే ఆయన కబ్జా చేయడమే అతని ధ్యేయము. అతని పైన మాకు ప్రాణహాని ఉంది, మా స్థలాన్ని కబ్జా చేసినాడు కాబట్టి మీరు దయచేసి ఇతని పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. చంద్రగిరి మండలం ఏరంగంపేట గ్రామ పంచాయతీలో ఉన్న కళ్యాణి డ్యాం పోలీస్ ట్రైనింగ్ క్లాసులకు శిక్షణ కోసం వచ్చిన పోలీస్ ట్రైనర్లు రూట్ మార్చ్ చేస్తున్న సమయంలో కళ్యాణి డ్యాం నీటి ప్రవాహంలో చిక్కుకున్న జింకను కాపాడారు. దీంతో ట్రైనీ పోలీసు ధైర్య సాహసాలను పీటీసీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్పీ కేఎం రాధాకృష్ణ అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ మునిరాజా, డిఎస్పీ రామకృష్ణ, పీటీసీ సిబ్బంది పాల్గొన్నారు. దిగద్దండి ఇప్పుడు ఈరోజు తాడి కాలు పెట్టుకోలేకరా ఇట్లా అది నీళ్ళు ముక్కులోకి వెళ్తాయి అన్న, ముక్కులోకి వెళ్ళిపోతాయి అన్న. పెద్దదే ఇది, చిన్నపిల్ల అనుకున్నాము. చాలా పెద్దది. గట్టి గట్టి పెట్టుకో, మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోద్ది. జాగ్రత్త. వెరీ గుడ్. ఓకే కొంచెం కొద్దిగా రిలాక్స్ కానీ చలికి కింద దాన్ని కింద కళ్ళు మూసి పెట్టుకో పోదు. దీంట్లో పడిపోయింది మన రవి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టూడియో 18 న్యూస్.